కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, మా రక్షక, నీ ప్రశస్తమైన పాద సన్నిధికి చేరి నీ నామమును మహిమపరచుటకు మీరు మాకు ఇస్తున్నటువంటి కృపను బట్టి ఎంతగానో నీ నామమును స్తుతిస్తూ ఉన్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవా, నీ సాన్నిధ్యమును మాతో ఉంచి నీ నామమును మహిమపరచుటకు మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత కాలం అంతయు నీ సజీవమైన రెక్కల చోట్ల మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచి దేవ, ఇటు రీతిగా మరొక ఆదివారం నీ నామమును మహిమపరచుటకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. మీరు మా ఎడల చేస్తున్నటువంటి కార్యములను బట్టి, కృపలను బట్టి కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి రావడానికి మీరు కృపను అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఇక రానయ్యిన బిడ్డలను కూడా సమయానికి మీ సన్నిధికి నడిపించండి. కృతజ్ఞతతో మీ సన్నిధిలో మేము సాగిలపడి ఆరాధించులాగా మీరు సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డను మరో పర్యాయం నీ పాద సన్నిధికి సమర్పిస్తూ ప్రార్థనతో ఈ కార్యక్రమం మేము ప్రారంభిస్తూ ఉండగా ఆది నుంచి అంతవరకు జయకరంగా జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామము స్తుతించబడుగాక. స్తుతినే పాడేదా యేసయ్య అనే పాట పాడుతూ దేవుని నామమును మహిమపరచు. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా, దుర్గమా శైలమా శృంగమా సర్వమా, దుర్గమా శైలమా శృంగమా Durga
తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే నీ వాక్కుకై
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా మోదింతును ఓ పూజారుడా భజింతును ఓ మహనీయుడా మోదింతును ఓ పూజారుడా భజింతును ఓ మహనీయుడా నీవు నా
అందరము లేచి నిలవబడి యేసుతో టీవీగాను పోదుమా అడ్డుగా వచ్చు వైరు గెలవమా అనేటువంటి పాట పాడుతుంది. యేసుతో టీవీగాను పోదుమా అడ్డుగా వచ్చు వైరు గెలవను యుద్ధనాదంబుతో పోదుమా రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతో టీవీగాను వెడలను యేసుతో టీవీగాను పోదుమా అడ్డుగా వచ్చు వైరు గెల్వను యుద్ధనాదంబుతో నా శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను మందులెన్నో తగిలిన శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను మందులెన్నో తగిలిన భయములేను మనకిక ప్రభువు చెంతండగా భయములేదు మనకిక ప్రభువు చెంతండగా యేసుతో టీవీగాను వెడలను యేసుతో టీవీగాను పోదుమా అడ్డుగా వచ్చు వైరు గెల్వను యుద్ధనాదంబుతో పోదుమా. అందరం అదే విధంగా నిలుచుండి 96వ సంకీర్తన మొదటి వచనము నుండి చివరి వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు చదువుచుండగా మనందరము కలిసి చెప్పుదాము. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. జనములలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జన్మల దేవతలందరూ కత్తి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును స్తుతించిన వాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహాబలములు యెహోవాకు చెల్లించుడి. ఆయన నామమునకు తగిన మహిమ ఆయన చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని పనుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును.
ఈ వార్తను అన్ని జనులలో ప్రచురించుడి. యెహోవా వేచేయుచున్నాడు. ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక. సముద్రమును దాని సంపూర్ణతయు హెచ్చించునుగా ఘోషించును గాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహరించును గాక. వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయును గాక. జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఆమేన్. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం. దీని యందు మనము ఉత్సహించి సంతోషించడము అని భక్తుడు పిలిచిన రీతిగా ఈ చక్కని జూలై నెల చివరి ఆదివారము ఆయన నామమును మహిమపరచుటకు దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశం. దేవుని కృప వలన ఈ రోజుటి రీతిగా మనం ఇలా ఉన్నాము. అందరము కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం. దేవుడు మన ఎడల చూపినటువంటి కృపలకు, ఆయన మన ఎడల చేసినటువంటి మేలులకు మనందరము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి రాబోతులమై ఉన్నాము కనుక కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ఆయనే నిజమైన దేవుడు, మనకు సహాయం చేసేటువంటి దేవుడు, మన ఎడల కృపను చూపేటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి ఉన్నాం కనుక వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము
చేయండి. ఆయన కృపను తలంచుతున్నటువంటి సందర్భంలోనే మన శ్రమలను సైతము మార్చేటువంటి దేవుడు. ఆయనతో జీవిస్తూ ఉన్నప్పుడు మన బ్రతుకులను మార్చేటువంటి దేవుని సన్నిధిలోనికి మనం వస్తూ ఉన్నాం. ఆయన కృపని యొక్క ఉదయకాల సమయంలో మనం తలవస్తూ ఉన్నప్పుడు, ఆయన కృపను మనం తలపోసుకుంటూ ఉన్నప్పుడు మన శ్రమలుగా అనిపించవు. ఆయన మనం వెంటాడినప్పుడు, ఆయన ఆజ్ఞలను మనం చూసినప్పుడు, మనం నడవలసినటువంటి త్రోవలను మనకు చూపించేటువంటి దేవుని సన్నిధిలోనికి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం వచ్చి ఉన్నాం. ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించటకు, ఆయనను మహిమపరచుటకు మనం వచ్చాం. ఇది కేవలం ఆయన కృప. మన బ్రతుకును మార్చేటువంటి దేవుడు. ఆయనతో జీవించినప్పుడు మన బ్రతుకుగా మారేటువంటి పరిస్థితి. ఆయన కృపను తలంచినప్పుడు మన శ్రమలే కావు అనిపిస్తుంది. ఆ శ్రమలలో ఆయన మన ఎడలో చూపినటువంటి కృప, ధైర్యం, ఆయన మన పక్షంలో ఉన్నటువంటి విధానం, పరిస్థితులను మార్చినటువంటి విధానం, కృప కలిగిన మా దేవా, దయ కలిగిన మా రాజా, కృపా సత్య సంపూర్ణుడైన మా రక్షక, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇటు రీతిగా జూలై నెలలో చివరి ఆదివారము నీ నామమును మహిమపరచుటకు సంఘముగా మమ్మల్ని ఐక్యపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఏక మనస్సుతో నీకు మేము చేరువవుతూ ఉన్నాం. ప్రార్థనతో విజ్ఞాపనతో నీకు చేరువై ఉండగా ప్రభువా, చేయబడిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయము చేయుదేవా, నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి. ఇంకొన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సుధాంటి గారికి ఇంకొన కావలసినటువంటి బలమును, శక్తిని, ఆరోగ్యమును మీ దాసురాలకు మీరు అనుగ్రహించండి. కుషకును బట్టి మీకు వందనాలు. మీరు తండ్రి కుమారుడితో ఆ బిడ్డను బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. ఇంకొన ఆ బిడ్డకు కావలసినటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిని మీ దాసురాలకు మీరు అనుగ్రహించండి. ఇంకెవరైతే అనారోగ్యంలో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించండి. కావలసినటువంటి ఆరోగ్యమును మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉండగా మీ కృపను మాకు తోడుగా ఉంచండి. మీ వాక్యంలో ఉంచి మీరు మాతో మాట్లాడి మాకు సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డను మరొక పర్యాయం నీ పాద సన్నిధికి సమర్పిస్తూ యేసు నామమును అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఇది సాక్ష్యాలు సమయం కనుక దేవుడు మీ జీవితాల్లో జరిగించినటువంటి కార్యములను మీరు సంఘం ఎదుట పంచుకోదలిచినట్లయితే ఇది మీకు సమయం. అయ్యగారికి వందనాలు, బాబుకి వందనాలు, పెద్దమ్మ గారికి, చిన్నమ్మ గారికి వందనాలు, సర్వాంతకి వందనాలు. నా సాక్ష్యం అంటే ఇది ఎప్పుడో చెప్పాల్సింది. నా సాక్ష్యం మా అత్తగారికి పండగ ముందే ఆమెకి బాగాలేదు. బాగాపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమెకి నరాలు చచ్చి పడిపోయినాయి అని చెప్పారు. చెప్పేసినాక అప్పుడు పండగ ముందుకి 23వ తారీఖున ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినాక ఇంకా హాస్పిటల్ ఉంటే ఎట్లా అని చెప్పి మేము అడిగి ఇంటికి వచ్చేసాం. అది జనవరి 1కి ఇక్కడ భోజనాలు పెట్టాల్సింది, హాస్పిటల్ ఉండిపోయాము. మాకు పరిస్థితి బాగాక మేము అనుకున్నాము, చేయాలనుకున్నాము. మా ఇంటికి వెళ్ళాము, మా ఇంటి పక్కనాము, మేము భోజనాలు పెట్టాలనుకున్నాం సంఘంలో. అది కూడా మేము అయిపోయాము. మళ్ళీ ఏంటంటే మొన్న ఒక 3 వారాలు 2 నెలల క్రితం మళ్ళీ ఆమె పడిపోయింది బయట. ఇక్కడ తొట్టి చిట్లింది. మళ్ళీ ఆమె నడుము ఇరిగింది అనుకుంటే మళ్ళీ తొట్టి చిట్లింది. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ అన్నారు, అమ్మ అది 6 వారాలు మంచంలోనే ఉండాలమ్మా, 3 నెలల దాకా మంచంలోనే ఉండాలి, దిగకూడదు ఆ మనిషి అని అన్నారు. హాస్పిటల్ అయినా కానీ ఇటు తిప్పినా 2 గంటలు తిప్పాలమ్మా, ఇంటికాడైనా కానీ ఆ పనే చేయాలని అన్నారు.
సర్లే ఇంటికి మన ఎవరు లేరు అని చెప్పి మేము అడిగి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇంటికి అడిగి తీసుకొచ్చాం. నేను సంఘానికి రాకపోతే నా సాక్ష్యం ఏంటంటే మీకు బాధ కలిగిద్దాం, కానీ నేను చెప్తున్నాను వినండి. సంఘానికి రాకపోతే ఆ పెట్టేందుకు రావట్లేదు, దేనికి రావట్లేదు. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు నా పట్ల, మరి ఈ గొప్ప కార్యములు ఓరకని నిలిచి చూడండి అని దేవుడు చెప్పిన విధంగా మరి నా జీవితంలో ఎన్నో కార్యములు ఆయన చేసిన విధంగా ప్రభు, అందుని బట్టి నేను దేవుని నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. 6 సంవత్సరాలు నాకు బిడ్డలు లేరు. బిడ్డలు లేనప్పుడు మరి ఎంతోమంది ప్రార్థన, సంఘ ప్రార్థన, దేవుడు మరి నాకు వెంటనే నిద్ర బిడ్డలు ఇచ్చాడు. అందుని బట్టి దేవుని నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి పెద్దబాబు పుట్టిన తర్వాత మేము 12.5 సెంట్లు భూమి తీసుకున్నాము. మరి అది కూడా ఆయన ఇచ్చినటువంటి కృప. మరి ఇన్ని సంవత్సరాలకు మరి అక్కడ గృహం కట్టుకోవడానికి మేము మరి మా అత్త మామలకి మంచి మనసుని ఇచ్చి వారు కూడా కొంత సపోర్ట్ చేస్తున్నారు. అందుని బట్టి దేవుని నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆ గృహం కూడా చాలా వరకు స్లాబ్ వరకు వచ్చింది. పూర్తవడానికి మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మరి ఎన్నో కార్యములు నా పట్ల దేవుడు చేసిన మేలులు ఆయన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. పెద్ద గృహం ఇచ్చాడు నాకు, అందుని బట్టి ఆయనకి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి గత ఆదివారం నాడు అంతకుముందు బుధవారం పిల్లలందరికీ బాగాలేదు, పెద్ద ఆయనకి తగ్గింది, చిన్న ఆయనకి అయితే తగ్గలేదు. పోయిన ఆదివారం జ్వరం వచ్చింది బాగా. జ్వరం వచ్చినప్పుడు తగ్గుతుంది, వస్తుంది. తర్వాత మళ్ళీ 2 రోజులు సోమవారం నాడు మంగళవారం బాగానే ఉన్నాడు. మళ్ళీ బుధవారం పొద్దున్నే తలనొప్పి, జ్వరం అని అంటాడు, నొప్పి వస్తుందని తలనొప్పి వస్తుందని చూపిస్తున్నాడు బాబు. మరి ఎందుకు తలనొప్పి అంటున్నాడు అని మాకు భయం వేసింది. తనకి కోపం వచ్చినా ఏమొచ్చినా కొంచెం గోడ గుద్దుకోవడం, లేకపోతే ఏదైనా ఇచ్చి ఇవ్వకపోయినా కానీ ఇంకా తల కొట్టుకోవడం అలా చేస్తున్నాడు. మరి దానివల్ల ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి నేను చాలా భయపడ్డాను. మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. టెస్టులు చేసి బాబుకు వైరల్ ఫీవర్ అని చెప్పారు. మరి దానికి మెడిసిన్ ఇచ్చారు. మరి తలనొప్పి అంటున్నాడండి అని అంటే మరి జ్వరంలో తలనొప్పి వస్తుంది, అది ఇబ్బంది ఏం లేదని నేను చెప్పారు. మరి అందుని బట్టి దేవుని నామానికి స్తుతులు. ఆ బిడ్డకు పూర్తి స్వస్థ వచ్చేలాగా బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంది. 11 to 14 ఉండాలన్నారు, బాబు 6 ఉంది. మరి ఆ బ్లడ్ లెవెల్స్ పెరిగేటట్టు మీరు అందరూ ప్రార్థన చేయమని సాక్ష్యం ముగిస్తుంది. ప్రార్థన. దయగలిగిన తండ్రి, వందనాలు. మీ మహాకృపలో మమ్మల్ని ఇంతవరకు నడిపించుకొచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ, వాక్యములోండి కొన్ని విషయాలు మాట్లాడుతుండగా నీ బలమైన హస్తం మాతో ఉంచండి. నేను మీ పక్షాన్ని నిలబడ్డాను. మీ వాక్కు మాట్లాడుతూ ఉండగా బలమైన మీ హస్తం, అలాగే ఆత్మ నింపుదల నడిపింపు దయచేయండి. నీ బిడ్డలు చక్కగా గ్రహించడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు. మంచిది. నేనే సాక్షి మీద కొన్ని విషయాలు మాట్లాడాలని నాకు ఉంది, కానీ దాన్ని నేను అంతగా మాట్లాడదలుచుకోవట్లేదు. రజనీ సంఘస్థలే కదరా, రజనీ పలకరించిందిగా. మనం ఎవరూ పలకరించుకోలేదని సంఘానికి రాకుండా మానకూడదు, సంఘానికి రావాలి. ప్రార్థన చేస్తున్నారుగా ప్రతిసారి, ఎవరు బాగా పోయినా చెప్పినప్పుడు మళ్ళా అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చేవారు ప్రార్థన చేస్తున్నాం. చేయట్లేదా? చేస్తున్నాం. కాబట్టి కొన్ని విషయాలు ఆలోచించాలి మీరు కూడా. చాలా వరకు ఖచ్చితంగా ప్రభు ప్రేమ ఇక్కడ ఉంది. ఖచ్చితంగా స్వయంగా విషయాన్ని సమర్పించినప్పుడు తప్పకుండా పలకరించడం ఉండదు. నేను మేరీ వాళ్ళకి వెళ్ళాను, వాళ్ళ అత్తగారిని కొద్దిగా బాగానప్పుడు నరాలు బలహీనత వచ్చినప్పుడు నేను పలకరించి వచ్చాను, ప్రార్థన చేసి వచ్చాను. తప్పకుండా తెలిసినప్పుడు పలకరించడం జరుగుతుంది.
మనం ఎత్తుకుపోయేది ఏమి ఉండాలి కదా, మంచి పలకరింపు. పలకరింపు ఎప్పుడు కావాలి? బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, అంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడు పలకరించకపోయినా పర్లేదు. బాధలో ఒకరినొకరు పలకరించుకోవడం చాలా మంచిది. అందుచేత కొన్ని విషయాలు మనం కూడా గమనించి గ్రహించి, ఎందుకంటే నాకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి, అవన్నీ నేను మాట్లాడను. ఎందుకంటే నేను ఇక్కడ తండ్రి స్థానంలో ఉన్నా. పిల్లలు ఏది చేసినా, పిల్లలు 4 మాటలు బయట తీసినా ఏం చేస్తానో తెలుసా? వెంటనే వినపడదే, నాకు విననట్టుగా ఉంటాను. అందుచేత మనం ప్రభు బిడ్డలం, ఖచ్చితంగా పలకరింపులు ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరు పలకరించలేదని చర్చకు మనకు ప్రభు పలకరిస్తున్నాడుగా. ప్రభు కోసం ఇక మనం వచ్చేది కనుక ప్రభువుని దృష్టిలో పెట్టుకుందాం. ప్రభు మనల్ని వాక్యం ద్వారా పలకరిస్తున్నాడు, ప్రభు వాక్యం చేత ఆదరిస్తున్నాడు. అలాగే మనం కలుసుకోవడం వలన ప్రార్థన చేస్తున్నాం. మాకు బాగలేదని చెప్పిన ప్రార్థన మా కొరకు చేయలేదు అన్న సాక్ష్యం అయితే లేదు. నేను కొన్నిసార్లు చెప్పే విషయం ఏంటంటే, ప్రార్థన చేయాలి పక్కోళ్ళతో చెప్పొద్దు. తిరిగి నన్ను ఏమడుగుతున్నారు తెలుసా? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చేయమన్నారు? మేము చెప్పామా అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను 4 ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలి? మేము చేయమనలేదు కదా. నేనేమంటానంటే, అమ్మ వాళ్ళు చెప్తే బాగుండ్రా అని. ఇలాంటి కొన్ని పరిస్థితులు, మీరు తల్లులు కాబట్టి మీకు తెలుసు, మీ ఆయనకి మీ పిల్లల మధ్యలో మీరు ఎంత అవస్థ పడుతున్నారు. నా అవస్థ కూడా అదే. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్ళి ప్రభు మాటలు మనం కాసేపు ధ్యానం చేద్దాం. లూకాసువార్త 15వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుదాం. లూకాసువార్త 15వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుదాం. వాడు పందులు తిన పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను గాని ఎవడునో వానికి ఏమీయో ఇయ్యలేదు. ఆమేన్. గమనించండి, మనం ధ్యానిస్తున్న విషయం ఏంటంటే, శరీరానికి మలినం కలుగుతుంది, చెప్పండి, హృదయానికి మలినం కలుగుతుంది, మనస్సాక్షి కూడా మలినం కలుగుతుంది. శరీరానికి మలినం కలిగినప్పుడు వాక్యమనే శుద్ధ జలము చేత దాని మలినాన్ని పోగొట్టుకోవచ్చు అని. దేవాతి దేవుడు హృదయానికి అంటినటువంటి మలినమంతా కడిగివేసి నూతనమైన హృదయాన్ని ప్రసాదిస్తానని చెప్పాడు. తరువాత నూతనమైనటువంటి స్వభావాన్ని కూడా దేవుడు ఇస్తాను అని చెప్పాడు. అంటే నూతనమైనటువంటి మనసు అంటే, నూతనమైనటువంటి ఆలోచన అంటే నూతనమైన స్వభావము అని చెప్పాడు. నూతనమైన స్వభావం అంటే దానికి ఏం అర్థం చేసుకున్నాం? నూతన స్వభావానికి ఏం అర్థం చేసుకున్నాం? మనస్సు. మనస్సుకు కూడా ఏమంటుంది? మలినం అంటుతుంది. కనుక ఈ మనసుకు కలిగినటువంటి మలినాన్ని కూడా దేవుడు తొలగించి నూతనమైన స్వభావాన్ని దేవుడు ఇస్తాను అని చెప్పాడు. ఇక్కడ కొద్దిగా మనం ఆలోచించాలి. నూతనమైనటువంటి ఈ మనసుకు కల్మషం, మలినం ఎలా అంటుకుంటుంది? 1 నాలుక, 2 అన్యజనుల సహవాసం, 3 లోక మర్యాద. వీటి ద్వారా మనసుకు మలినము అంటుకుంటుందని దేవుని లేఖనములో నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఆ కుమారుడు తండ్రిని, అంటే లూకాసువార్త 15వ అధ్యాయంలో మనం 11వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, ఆ కుమారుడు తండ్రిని విడిచి తండ్రికి దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారము చేసి ఉన్నదంతా కూడా దోబరా ఖర్చుతో విచ్చలవిడిగా జీవితాన్ని గడిపేసి దరిద్రుడైపోయాడని వాక్యంలో రాయబడింది. దానికి కారణం ఏంటి?
బుద్ధి లేకపోవడం వలన ఏం లేదు, బుద్ధిని కోల్పోయాడు. అంటే మనస్సుకు కల్మషం అంటినప్పుడు ఈ జ్ఞానం, ఈ బుద్ధి ఏమైపోద్ది, వ్యక్తిని విడిచి వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. కనుక మనస్సాక్షికి కల్మషం అండడానికి ఒక కారణం ఏంటంటే, తప్పిపోయినటువంటి కుమారుల్లో మొదటి విషయము తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారము చేసినందువలన అని జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి రెండవ లక్షణాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. 16వ వచనాన్ని అందులో రాయబడిన మాట ఏంటంటే, వాడు పందులు తిను పొట్టు తిని కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడంట, గాని ఆ పందులు తినే పొట్టు కూడా ఇవ్వడానికి అవకాశం లేక ఎవరు ఆ పొట్టును కూడా ఇవ్వలేడు అని దేవుని వాక్యములో రాయబడింది. ప్రభు బిడ్డలారా గమనించండి, ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఇంతగా దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే, అతనిలో ఉన్నటువంటి, చెప్పండి, మనస్సాక్షికి కలిగిన కల్మషం. ఆ కల్మషం వలన ఆ వ్యక్తి తన స్థితిని మరిచిపోయి, తన స్వభావాన్ని మరిచిపోయి, తన ఘనమైనటువంటి ఆ స్థితిని మరిచిపోయి, తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఆ సమృద్ధిని మరిచిపోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు, పందులు తినే పొట్టు తిని కడుపు నింపుకోవాలని ఆశపడే స్థాయికి వచ్చాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే మనస్సునకు కల్మషం అంటుకుంటుందో ఆ మనిషి ఎలా మారిపోతాడు అంటే నీచమైన వాడుగా మారిపోతారు. ఎలా మారిపోతారంట, నీచమైన వాడుగా మారిపోతారు. అందుచేత ఇక్కడ మనం ఆలోచించాలి, నీచమైన వాడుగా మారిపోతాడు. నీచుడు అన్న మాటకి మనం ఆలోచిస్తే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఒక అర్థం కాదు, చాలా అర్థాలు ఈ పరిస్థితులు కొన్ని. మన తరహాలో మనం ఆలోచిద్దాం. మనం ఎవరినైనా చూసినప్పుడు కొన్ని మార్లు అంటాం, అతను నీచివాడు అంటాం. ఎందుకన్నా అతనిలో ఏదో నీచుడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం, లేక ఏదో మనకు అర్థమైంది. దాన్ని బట్టి ఏమన్నా వాడు నీచుడు లేక ఆవిడ నీచమైనటువంటి వ్యక్తి అన్నాం. నీచమైనటువంటి వాళ్ళు అంటే అర్థం ఏంటి? మన స్వభావం మనం ఆలోచన చేద్దాం. నీచమైన వాళ్ళు అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఒక్కొక్కల అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉండదు. అది మన యొక్క అభిప్రాయం. కానీ దేవుని వాక్యంలో నీచుడు అంటే దీనికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి అన్నాను. కానీ కొన్ని సందర్భాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తా. నీచుడు అంటే దుర్మార్గుడు అనే ఒక పర్యాయ పదం దాని గురించి వ్రాయబడింది. కొంతమంది తమ్మును తాము నీచుడుగా ఎంచుకున్నారు. ఎక్కడ? దేవుని ఎదుటకు వెళ్ళి, అయ్యా నీచుణ్ణి, నీ ఎదుట నేను ఏమి మాట్లాడను అని తమ్మును తాము దేవుని ఎదుట, అనగా దేవునికున్న పరిశుద్ధతను బట్టి, దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ మహిమ తేజస్సును బట్టి ఆయన ఎదుట నిలబడేసరికి ఈ మనిషికి ఏమనిపించింది? దేవుని ఎదుట నేను నీచుడను. యోబు అంటాడు. యోబు గురించి మనందరూ బాగా తెలుసు. ఎలాంటి వాడంట? భక్తి కలిగిన వాడు, అసలు భక్తి విషయంలో లోపము లేనివాడు. భక్తి విషయంలో ఎటువంటి లోపం ఉంది అనడానికి అవకాశం ఉందా? ఒకటైతే, రెండవ గుణం ఏంటంటే అతనిలో ఒక్క సందర్భంలోనైనా దేవునికి విరోధముగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేవు. ఇంకొక విషయాన్ని మనం ఆలోచిస్తే, అతనిలో ఎప్పుడైనా దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్న మాట వచ్చిందా? అసలు ఆ 42 అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఆ పదమే కనపడదు. కానీ ఏమొచ్చిందో తెలుసా? దేవుడు నాకు అన్యాయం చేయడు, లేక దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని చెప్పాడు. అంటే దేవుని విషయంలో
పెదవులెత్తి ఒక మాట కానీ దేవుని విషయంలో తన అంతరంగములు ఏమైనా దూషించడం కానీ ఏమాత్రం కూడా లేదు. అంటే దేవునికి విరోధముగా ఒక్క మాట కూడా పలకలేదు. కొంతమంది ప్రోత్సహించారు. కొంతమంది అంటే ఎవరు? ఇద్దరు వ్యక్తులు చెప్పండి మీరు. కొంతమంది అంటే ఇద్దరు వ్యక్తులు. 1 ముగ్గురు స్నేహితులు ప్రేరేపించారు. 2 వైఫ్ ఏం చేసింది? ఇటు రాలే సమ్మడం అని అంది. మాట్లాడా? మాట్లాడలేదు. ఆయన నోట ఉంటే వచ్చిన మాట ఏంటంటే యెహోవా ఇచ్చెను, ఆయనకు ఆమేన్ హల్లెలూయా. అంటే ఆలోచించండి, స్తుతి చెల్లించాడే తప్ప ఎప్పుడు? నష్టం కలిగినప్పుడు మామూలు నష్టం కాదు, మామూలు బాధ కాదు. ఆయన బాధ నిద్ర లేని రోజులు, మనసుకు శాంతి లేని రోజులు, ఎంత దురవస్థ పడ్డాడంటే అంత దురవస్థలో కూడా దేవునికి విరోధముగా ఒక్క మాట అయినను పలకక దేవునిని స్తుతించాడు. అయితే అదే యోబు ఏమంటున్నాడంటే 40వ అధ్యాయంలో, దేవా నీ ఎదుట నిలవబడి మాట్లాడడానికి నేను నీచుడను అన్నాడు. అంటే తాను దేవుని ఏం చేసుకుంటున్నాడు? నీచుడు అంటే ఏమి లేదు, నాలో ఏమీ లేదు, ఎంత 0. అంటే దేవుని ఎదుట యోబు నిలవబడినప్పుడు యోబు కనిపించింది ఏంటంటే నీచుడు. అంటే ఎటువంటి పేరు ప్రఖ్యాతలు లేనటువంటి వాడుగా యోబు దేవుని ఎదుట నేను నీచున్నయ్యా అని మాట్లాడాడు. నీచుడు అనడానికి కొన్ని పర్యాయ పదాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా దైవ గ్రంథంలో మనం చూస్తే నీచులను అంటే జ్ఞానులను వెర్రివారినిగా చేయడానికి, గనులను నీచులనుగా చేయడానికి, అంటే తెలివి తక్కువ వారినిగా చేయడానికి దేవుడు నీచులను ఏం చేశాడంట? ఏం చేశాడు? నీచుల్ని గనులనుగా చేశాడు. హల్లెలూయా. ఇలా చాలా రకాలైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. ఇక దైవ అభిప్రాయంలోనికి వద్దాం, దేవుని అభిప్రాయంలోనికి వద్దాం. దేవుని అభిప్రాయంలోకి వచ్చి ఒక మాట మనం ఆలోచన చేద్దాం. అసలు నీచుడు అంటే ఎవరు అనేది దేవుని స్వభావంలో నుండి, దేవుని స్వరంలో నుండి ఏమొస్తుందో ఆలోచన చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 15వ అధ్యాయం, 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయిరా? పలకాలి, వెనకాల కూడా పలకాలి. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మన ప్రసంగం అంతా మీరు చెప్పేయచ్చు. ఈ 5 వచనాల్లో అసలు నీచుడంటే ఎవరు మీరు ప్రసంగం చేయాలి. ఇప్పుడు చదవండి, 5 వచనాలు చదివి అందులో నీచుడంటే ఏంటో మీరు చెప్పండి. ఇప్పుడు చదవండి, మొత్తం చదవండి, బట్టి చదవాలి. 15వ కీర్తన కూడా ఒక కంటత వాక్యం, కంటత వాక్యాలలో ఒక కంటత వాక్యం. ఎరా అననీయ చదివేవా? ఆ 15వ అధ్యాయం అంతా చదవండి. నీచుడంటే అందులో మీకేం అర్థమైందో చెప్పండి. మీ ప్రసంగం ఆరాధన ముగింపు చేద్దాం. ఆమేన్. ఎవరు నీచుడు? నీచుడని ఎవరి గురించి ప్రస్తావించబడింది? నీచుని యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి? నీచుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆలోచించండి, దాన్ని చదవండి, ధ్యానం చేయండి. రాయబడిన మాటను చూస్తే వచ్చే ఆదివారం మీరు చేద్దరు కానీ, ఓకే? ఆ వాక్యంలో ఉన్న మాటను మనం చూస్తే అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు అంటే
దేవుని పర్వతము మీద నిలవదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. అతడు అంటే ఎవరు? దేవుని పర్వతం మీద నిలవదగిన వాడు, అంటే నిలవబడి అర్హత కలిగిన వాడు అని. అతని యొక్క లక్షణాలన్నీ చాలా స్పష్టంగా అక్కడ రాయబడ్డాయి. ఆ దేవుని బిడ్డకి, ఆ పరిశుద్ధునికి, ఆ యథార్థవాదికి, ఆ దేవుని పర్వతం మీద నిలవబడేటువంటి ఆ వ్యక్తికి చెప్పండి అన్నమాట, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఇప్పుడు నీచుడెవడు అంటే మీకు జ్ఞాపకం చేస్తా. అంటే ఇక్కడ రాయబడి ఏంటంటే ఆయన లక్షణాలు, నీచుని యొక్క గుణాలు, నీచుని యొక్క లక్షణాలు అక్కడ రాయబడి. అవి ఏంటి అని మనం చూస్తే 3వ వాక్యంలో రాయబడినటువంటి మాట, నాలుకతో కొద్దిగా మీరు అందించాలి. కొండెము లాడాడు. బాగా ఆలోచించండి. తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1 కొండెములు, 2 కీడు, 3 నింద. తర్వాత 5వ వచనానికి వస్తే తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై, అంటే నిరపరాధిని చెరపడానికి లంచం పుచ్చుకోడు. ఆ మాటలు అలా మనసులో పెట్టుకొని మళ్ళా మనం 3వ వచనానికి వెళ్తే నీచుని యొక్క లక్షణాలు అక్కడ రాయబడ్డాయి. గుణాలు ఏంటి అంటే దానికి ఉల్టా చెప్పండి. నాలుకతో కొండెము లాడడు అన్నవాడు నీచుడు కాదు. కొండాలు వాడేవాడు, వాటికి వ్యతిరేక పదం చెప్పండి. నాలుకతో కొండెములాడుతాడు, తన చెలికాళ్ళకి కీడు చేస్తాడు, తన పొరుగు వారి మీద నిందలు మోపుతాడు. మళ్ళీ వచ్చేసరి 5వ వచనానికి వచ్చేయండి. తన ద్రవ్యమును వడ్డీకి ఇస్తాడు, లంచం తీసుకొని మంచి వాళ్లను చెరుపుతాడు, అపనిందలు మోపుతాడు అని రాయబడింది. అంటే ఇటువంటి వాణిని దేవుడు ఏమంటాడంటే నీచుడు అన్నాడు. అంటే పనికిరాని వాడు జీరో అని ఇక్కడ లేఖనంలో రాయబడింది. దేవుని స్వభావంలో, దేవుని వాక్యములో నీచుడు అంటే ఎవరు? ఆ లక్షణాలు పైన 3, క్రింద 2. 3 ఏంటి? 4తో కొండేలాడటం, కొండేలు ఆపాలి. కొండేలంటే ఇక్కడ ఎక్కడ ముడేయడం, అక్కడే ఎక్కడ ముడేయడం, లేనిపోయిన మాటలు చెప్పడం, లేనిపోయిన విషయాలు మాట్లాడడం, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. అవేమవ్వాలి? ఆపేయాలి. తర్వాత కీడు చేతనైనంత వరకు మేలు చేయి, చేత కాకపోతే ఊరుకో. కానీ కీడు మాత్రం చేయకూడదు. ఒకవేళ కీడు చేసి నువ్వు ఆనందించవచ్చు, కానీ ఆ తర్వాత కీడు చేసిన నీవు అనుభవించే అనుభవాలు ఎలా ఉంటాయి అంటే అవి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి. గనుక దేవుడు ఏమన్నాడంటే దయగల వారి మీద దయ చూపిస్తాను, కఠినుల ఎడల అంటే నువ్వు కఠినుడు అయితే ఆయన ఇంకా కఠినుడు అయిపోతాడు. గనుక దయగల వారి మీద ఇంకా దయ చూపుతాడు. ప్రభు దూత వచ్చి ఒక మాట చెప్తుంది, దయా ప్రాప్తురాలా అంటే ఆ మేనికి ఏమొచ్చింది? ఇప్పుడు ఆవిడ జీవితం ఎలా ఉంది? దయా దయా దయా. ఆమె హృదయంలో దయ ఉంది. ఆమె హృదయములో దయను చూసినటువంటి మహోన్నతుడైన దేవుడు ఆమె మీదికి బలమైన దయ. ఎంత దయ అంటే లోకానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆమె గర్భమున ఉద్భవింపజేసిన మహాగణుడు. హల్లెలూయా. అందుచేత మనం ఆలోచించాలి.
పాత నిబంధనలో కీడుకు ప్రతి కీడు అని రాయబడింది, క్రొత్త నిబంధనలో ప్రేమ అని రాయబడింది. అందుచేత ఇతరుల సాక్ష్యాన్ని దెబ్బతీయవద్దు, ఇతరుల జీవితం మీద ఆడుకోవద్దు, ఇతరుల కుటుంబాల మీద ఏమాత్రం కూడా చెడు ప్రభావాన్ని చూపించవద్దు. ఒకవేళ నువ్వు చూపించినప్పుడు అది ఆనందంగా ఉండొచ్చేమో కానీ దాని పర్యవసానం మహా ప్రమాదం. ఎందుకంటేరా ఒకటి వినండి, మనం ఎవరు అంత పరిశుద్ధులేం కాదు. మనం పరిశుద్ధులం అయితే చెప్పండి, ఇతరులను దేవునిలో సరిచేసి పరిశుద్ధతలోనికి నడిపించడానికి మనం ప్రయత్నించాలి. ఒకవేళ యేసు ప్రభు అంత పరిశుద్ధులు ఎవరు లేరు. నీతిమంతులు ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారు. అయితే ఈరోజు మనం గమనించాల్సిన మన ధ్యాన మూలవాక్యం ఉంటుంది. ఏంటది? ఎవరైనా నీ సహోదరుడు మరణము కాని పాపము చేస్తే అతన్ని ఊరంతా ఆరేయకుండా, ఇంటింటికి చెప్పకుండా అతని నిమిత్తమై నీవు ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళద్ది? వాక్యం ఉంది కదరా, మొదటి పేతురు పత్రిక, యోహాను పత్రిక. ఆ ప్రార్థన తన్ని జీవములోనికి తీసుకుని వెళ్ళొద్దని రాయబడింది. చాలాడైంది కదా వాక్యం చెప్పి. ఎక్కడుంది? బహుశా యాకోబు లేక పేతురు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అతనిని బట్టి దేవుడు మరణము కాని పాపము చేసిన వానికి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. నేను ఒక 2 రోజుల క్రితం నా స్టేటస్లో ఒక పదాన్ని పెట్టాను, ఒక సూక్తి పెట్టాను. అదేంటంటే, నీవు క్షేమముగా ఉన్నావంటే నిశ్శబ్దముగా నీ కొరకు ప్రార్థన చేసేవాడు ఒకడు ఉన్నాడు అని పెట్టాను. కొన్ని చాలా అద్భుతమైనటువంటి మాట అది. నీవు క్షేమముగా ఉన్నావు అంటే, శ్రమల పైన విజయాన్ని నువ్వు పొందుకుంటున్నావంటే, వచ్చిన సుడిగుండాలని నెమ్మదిగా తొలగిపోయి నీ మార్గము సరళము చేయబడుతుందంటే, నీ కొరకు నిశ్శబ్దంగా ప్రార్థన చేసేవాడు ఒకడు ఉన్నాడు, వాడే దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ దేవుని భాషలో లేక దేవుని విధానంలో నీచుడు అంటే ఇలా కీర్తన గ్రంథం 15వ అధ్యాయము 3వ వాక్యములోను అలాగే 5వ వాక్యములో వాటికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు నీచుడు అని రాయబడింది. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చంటిబిడ్డ, వాడికి ఏం తెలియదు, నిద్రలో పాస్ పోసాడు, ఏం చేస్తారా? తెల్లారదేక పడుకొని అని అట్లా ఉంచుతారు. వచ్చలో ఏం చేస్తారు? మా మనవడు కూడా ట్రై చేసాం, రాత్రి నా పక్కలో పోసాడు, చూసా, పాపం అప్పుడే ఆపాడు, నేను చూసా. ఏం చేయాలి? మరో పొడి కూడా తెచ్చి ఆ తడి ఆడకు అంటకుండా, నిద్రకు నష్టం కలగకుండా ఏదో ఒక క్లాత్ వేసాను, ప్రశాంతంగా పడుకున్నాడు. అంటే ఏదో ప్రతినిమ్నం మనం చేస్తాం. ఒకవేళ బిడ్డ ఏదో చిన్నపిల్లడు విరోచనం అయింది, కాళ్ళంతా అయింది, ఒళ్ళంతా అయింది, పిల్లలు పిసుకుతారుగా, తల్లి చూసి చీ 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 అని దూరంగా పారిపోద్దా? ఏం చేస్తుంది?
వాడిని శుభ్రం చేసి అక్కడ పడేసి తీసద్దా, మనం శుభ్రం చేసి నా కన్నా బుజ్జిన తల్లి అమ్మో బంగారు తల్లి అని ముద్దులు పెట్టి వాడిని అట్లా సముదాయించి పక్కన పెట్టి మిగతా కార్యక్రమం చేస్తుంది. ఇది ఎవరి స్వభావం? తల్లి స్వభావం. పరలోకమందున్నటువంటి మన తండ్రి కూడా ఏం చేస్తాడు? మనల్ని వాక్యము ద్వారా మనలో ఉన్నటువంటి చెట్టు పెరుగుతున్నప్పుడు, చెట్టు లావవుతున్నప్పుడు, చెట్టు బలపడుతున్నప్పుడు దానికి ఏమొస్తాయి? ముడులు ఇంత గొప్పలు వస్తాయిగా. వాటన్నిటినీ ఆ చెట్టు నరికి అక్కడ తీసుకెళ్తే, ఎక్కడికి? వడ్డాబొట్టుల దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తాడు? దాన్ని అంత చక్కగా చెక్కి ఒక అందమైన వస్తువును తయారు చేస్తాడు. దాని విలువ దానికి ఉంటుంది. అలాగే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము బలాభివృద్ధి పొందినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యము చేత మనకి హాని కలిగించే వాటన్నిటినీ చెప్పుతున్నాడు. దేవుడు వచ్చి చెప్పొచ్చు కన్నయ్య అనొచ్చు. దేవుడు వచ్చి చెప్పడు. ఇక్కడ ఉన్నాడు దేవుడే. ఆయన సేవకుడైన కాపరితో దేవుడు మాట్లాడి నిన్ను అపురూపమైనటువంటి శిల్పుగా చెక్కి ఆయన రాకడకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. మీ పిల్లలు ఏమనుకుంటూ లేండి, నా పిల్లలకి అసలు నేను చెప్పనండి, ఏం పట్టించుకోను అన్న తల్లి తండ్రి ఉన్నారు ఇక్కడ, పట్టించుకుంటారు. ఎందుకు? వాడు బాగుపడాలి కనుక దేవుడు తన వాక్కు చేత ఎంతో నేర్పరితనముగా, ఎంతో సౌందర్యమైన రీతిలో ప్రభు చెప్పుతాడు. మనం హెచ్కేల్ గ్రంథాన్ని గమనించినప్పుడు ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ విషయంలో దేవుడు అంటాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు, బ్రతుకు అని చెప్పాడు. బ్రతుకు అంటే ప్రస్తుతానికి ఆ బిడ్డ ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో ఉండి రాగానే రక్తంలో పొరులుతున్నాడు అంట. నందీర ఫోటో ఏం చేస్తున్నాడు? పొరులుతున్నాడు, రక్తంలో పొరులుతున్నాడంట. అప్పుడు దేవుడు చూసి బ్రతుకు అని చెప్పాడు. బ్రతికింది. అబ్బాయి కాదు, అమ్మాయి బ్రతికింది. బ్రతికి ఒక వయసు వచ్చింది. దేవుడు చూశాడు, అమ్మాయి అబ్బా ఎంత చక్కగా ఉంది పిల్ల, సంఘం ఎంత చక్కగా ఉంది అని చెప్పి ఆ సంఘానికి దేవుడు అలంకరణ చేయడం ప్రారంభించాడు. ఏం చేశాడమ్మా? అలంకరణ చేశాడు. దయచేసి బంగారు వస్తువులు చిన్నపిల్లలకి, ఇంకా నాగరాజు కూతురికి, ఇలాంటి పిల్లలకి, ఈ సందీప్, సుహాస్ ఇలాంటి వయసులో ఉన్న పిల్లలకి బంగారు దానిలేసి ఉంగరాలు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా మీ బిడ్డల దగ్గర పెట్టుకోండి. అర్థమైందండి? వాళ్ళకి ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు చక్కగా వేస్తారు కదా, బంగారం కొన్నారు కదా పిల్లలకి, వాటిని వేసినప్పుడు చాలా చాలా జాగ్రత్త. నేను జోక్గా చెప్పడా నిజంగా చెప్తున్నా, పిల్లలు చాలా జాగ్రత్త. ఏమి లేకపోతేనే ఎత్తుకుపోతున్నారు, అన్నీ ఉంటే ఏదైనా చేస్తారు. పసిపిల్లలు వాళ్ళకి తెలియదు కనుక ఆ బంగారపు వస్తువులు వేసినప్పుడు బహు జాగ్రత్త. మీ పిల్లలు గమనించండి. పట్టు లంగా వేసి తల నిండా జలాలు బిడ్డలు పెంచడం కూడా నేర్చుకోవాలి. మనం ఒక విధానంలో పెంచాలి. కొన్ని రోజులు అంతా చేసి, కొన్ని రోజులు అంతా చేయకపోతే మొన్నేటమ్మా అన్నీ చేసావు, వాళ్ళు నా దగ్గరకు వస్తారు. రాలేదు, చెప్తున్నా విషయం. మీ మీద ఎందుకు చెప్తారు మీ పిల్లలు? కానీ అయ్యగారండి మా అమ్మ మొన్న అట్లా వేసిందండి, అన్ని మా అమ్మే నేర్పిందండి, ఇప్పుడేమో వద్దా అంటుందండి, నాకు ఇష్టం లేదండి, వేసుకోవాలనిపిస్తుంది అంటది. అవునా కదా? అందుచేత పిల్లల్ని ఒక పద్ధతిలో పెంచండి. దైవభక్తిలో పెంచాలి అనుకుంటే, నా ఉద్దేశమే దైవభక్తిలో పెంచాలని దానికి తగినట్లుగా ఆ బిడ్డలను నడిపించాలి. దేవుడు అవసరం లేదు. శుభ్రంగా పిల్లలు హాయిగా ఆనందంగా పెరిగితే చాలు అంటే అది మీ ఇష్టం. మీ అభిప్రాయాన్ని బట్టి మీ బిడ్డల్ని పెంచుకోవచ్చు, మీ బిడ్డలు కాబట్టి. అయితే ఆ బిడ్డ ఒక వయసుకు వచ్చిన తరువాత, అంటే పెళ్ళిడు అనుకోండి, పెళ్ళిడు ఆ వయసు వచ్చేసరికి దేవుడు చూసినప్పుడు అబ్బా ఈ అమ్మాయికి అలంకరణ చేస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి అమ్మాయికి చేయాల్సిన, ఇప్పుడు అలంకరణ గురించి మీరు చెప్పాలి. ఇదేంటి అదిరా? పాపిడి బిళ్ళ
పాపిడి బిళ్ళ ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారు? అదేంటిది? ఈ కొన్ని పేర్లు నిజంగా నాకు తెలియదు. ఇది తర్వాత ఇది వడ్డాణం, తర్వాత ఈ చేతులు పెడుతున్నారుగా, అన్నీ పెట్టాడు. చెప్పులు కూడా మామూలు చెప్పులు కాదు సమా, లెదర్ చెప్పులు, మామూలు లెదర్ కాదు, అది అద్భుతమైన లెదర్. మీరు పట్టీలు పెట్టుకుంటారు. అమ్మాయికి బంగారు కడియాలు పెట్టాడంట, బంగారు కడియాలు పట్టీలు బదులు. ఎంత అలంకారం చేసినాక భుజమా భుజమా, మన భుజమ్మలు కష్టమా, భుజమా ఎంత బాగున్నావు, భుజమా ఎంత మచ్చుడుకున్నావు అంటే ఇప్పుడు ఆ పిల్ల అంటది నువ్వు నాకు సాలవు అంది. అంటే సంఘము దేవుణ్ణి ఏమంటుంది? అన్ని కుదిర్చిన తర్వాత, అంత సమకూర్చిన తర్వాత ఏమంటుంది? నువ్వు నాకు చాలవు అంటుంది. దేవుని గుండె పగిలిపోయింది. వెంటనే తల్లే, ఎందుకు నేను నీకు సాలపాటం, ఎందుకు నేను నీకు దేవుడిగా ఉండకుండా నువ్వు ఏ కొండలకు వెళ్ళి ఇచ్చేసుకోవడం ఎందుకని మొత్తం అలంకరణ అంతా తీసి మాదిరికరంగా ఎట్టుండ్రా బాగున్నావు. ఇదే కాబట్టి నా అభిప్రాయం, నాకు నీ మీద ఉన్న ప్రేమను బట్టి ఇవన్నీ చేశాను. బాగా బుద్ధి చెప్పేవి తల్లిగా, ఎట్టొద్దురా అని సాధువైనట్టు మృదువైనట్టు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ రీతిగా సంఘాన్ని చక్కగా దేవుడు మలచాడు, వలచాడు, మాదిరికరమైన స్థితిని పెట్టాడు. ఎందుకంటే సంఘానికి యేసు ప్రభు వారే మాదిరి. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వభావములో నీచుడు ఎవరు అంటే దానికి వ్యతిరేకమైనటువంటి పదాలు మీరు పెట్టండి, ఒకవేళ మీ నోట్స్ లో కూడా రాసుకోండి. అట్టి వాడు దేవుని దృష్టికి ఎలాంటి వాడంట? నీచుడు. నీచుడు అని లేఖనములో రాయబడింది. నీచుడని లేఖనములో రాయబడింది. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం. నేను చెప్పే ఏ ప్రసంగం మీదైనా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, అర్థం కాకపోయినా, అనుమానం ఉన్నా, ఒకవేళ మీరు ఇంకా బెటర్గా ఆలోచించి ఇది కొద్దిగా అన్నీ రాంగ్ చెప్పాడు అనుకున్నా, చక్కగా వచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో మళ్ళా కూలంకుషంగా మీరు నాతో చర్చించవచ్చు. ఆమేన్. ఇది ఎందుకంటే దేవుని వాక్యం, పరలోక మార్గం ఇది కనుక ఆవేశంతో చెప్పేది కాదు, దేవుని ఆత్మతో చెప్పేది. ప్రభు పాదాల దగ్గర సిద్ధపడి మాట్లాడేటువంటి విషయాలు కనుక మీకు అర్థం కాకపోయిన ఎడల, మీ మనసుకు బాధ కలిగిన ఎడల మళ్ళా మీరు దాన్ని రిపీట్ చేసి మళ్ళా దాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా కొన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. 23వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. తాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చిప్పి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఆమేన్. ఈ వ్యక్తిని ఏమంటాం? నీచుడు. ఏమంటాం? నీచుడు. బాగా ఆలోచించండి. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. మనం అంతా ఎక్కడి నుండి వస్తున్నాం? ధ్యానం బుద్ధి లేని కుమారుడు దగ్గర నుండి వస్తుంది. మొదటి లక్షణం అంతా చూసేసాం, రెండవ లక్షణం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన స్నేహభావాలన్నీ కూడా ఎక్కడున్నాయి? అతని స్నేహితులందరూ ఎవర్రా? ధృవ్యాపారం కదా. ధృవ్యాపారం అంటే అదేగా, విచ్చలవిడిగా దోబరా ఖర్చు చేసాడు అంటే ఎవరి కోసం? వెనకాల ఉంటారు సన్ని, వెళ్ళే తేరా, నువ్వు అప్పుడెప్పుడు కదా వెళ్తే అంటారు. మంచి వాటి విషయంలో పాలు పంపులు పొందడం తప్పు కాదు, కానీ కష్టార్జితం వ్యర్థము కాకూడదు. కష్టార్జితం వ్యర్థం కాకూడదు. ఊరిని వస్తున్నారా? లలిత చూడదాయని అంటాడు, డబ్బులు ఎవరికి ఊరికే ఊరిని వస్తాయా? అమ్మ 24 గంటలు కష్టపడుతుంది, కనీసం 10 గంటలు డ్యూటీలో కష్టపడితే, ఇంటికి వచ్చి 8 గంటలు కష్టపడితే, మంచం మీదకి అన్నం అందిస్తే, మమ్మే
ఫ్రైడ్ రైస్ తెచ్చుకోవాలి, చికెన్ ఫ్రైడ్ రైస్. ఎంత చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పండి? ఎరా 110. నేను కూడా మొన్న 80 అనుకొని ఆ రోజు పాస్టర్ గారు అక్కడ ఉన్న హాస్పిటల్ మా అమ్మాయి డెలివరీ అయితే సరే తిన్నాం కదా అని వెళ్ళా. నాకు 60, 70, 80 తెలుసు. నేను ఎక్కువ బయట ఫుడ్ తిన్నాను, నాకు ఇష్టం ఉండదు. గంజైనా ఇంట్లోనే తింటా, టీ కూడా బయట మన సంకస్తుల దగ్గర తప్పకపోతే తప్ప బయట ఫుడ్ అసలు నేను తినడానికి ఇష్టపడను. ఎందుకంటే అంతే. కాబట్టి ఊరిని జోక్గా చెప్తున్నా, మన ఫొటోస్ వెళ్ళినప్పుడు ఏంటంటే మీ అబ్బాయికి నువ్వే కుర్రోడ్లాగా ఉన్నావు అంటారు. పొగుడుకోవడం కాదు, కానీ తినే ఆహారంలో కూడా శ్రద్ధ వహించాలి. ఏది పడితే అది చెత్త తింటే ఒళ్ళంతటి బాడీ అంతటి ఏం చేస్తుంది. అలాగని తినేవాళ్ళు నేను ఏమంటలేదు, అపార్థం చేసుకోకండి. అంటే ఆరోగ్య విషయం కూడా మనం ఆలోచించాలి, ఆరోగ్య విషయాలు కూడా మనం ఆలోచించాలి. కొంతమంది చూడండి చక్కగా ఉంటారు, ఎందుకని అంతే. మనం ఎంత డైట్ చేసినా మన థియరీ అంటే ఒక వయసుకు వచ్చేసరికి మన బాడీ థియరీ అంతా మారిపోతుంది. అంతకుముందు కంకర్రాళ్ళు తిన్నా అరిగిపోతాయి, ఇప్పుడు అన్నీ కంకర్రాళ్ళు కాదు, బియ్యంలో రాయి ముక్కలేకపోయినా ఆ కూర కాస్త లొంగలేసుకొని కిడ్నీలోకి వెళ్ళి రాళ్ళలాగా తయారైపోతుంది. ఏంటమ్మా కిడ్నీ టోన్స్ అండి అంటున్నారు. అంటే కిడ్నీలో రాళ్ళు దేన్ని బట్టి నాకు వచ్చినాయి. కనుక మనం ఆలోచించాలి, తినే ఆహారం విషయంలో కూడా మనం చక్కగా పొద్దుపోయి పాడిపోయి తినొద్దు అని చెప్తా. చాలామంది వ్యక్తిగతంగా పొద్దుపోయి తినొద్దు, 10:30 దాటిందంటే ఆపేయండి, కొద్దిగా లైట్గా ఏమైనా తీసుకోండి, ఒక బ్రెడ్ ముక్క ఏదైనా తీసుకోండి. ఇవన్నీ ఎందుకని నీకు అంటున్నారా? ఆరోగ్య సూత్రం, వాక్యంలో ఆరోగ్య సూత్రం. ఆమె హల్లెలూయా. మన బాధ్యతలు ఉన్నాయిరా, బాధ్యతలు ఉన్నాయి. ఎంత ఎందుకు చెప్తున్నాను, తల్లి ఎంత కష్టపడితే 7కి 110 రూపాయలు ఎంతసేపట్లో అయిపోద్ది. ఆ 100 రూపాయలు కష్టపడడానికి ఆ తల్లి, మరి తండ్రులు లేరా? తండ్రులు 24 గంటలు కష్టపడతానే ఉంటారు. మరి వాళ్ళు అరిగిపోయిన చెప్పులు వేసుకొని కొడుక్కి మంచి చెప్పులు, ఆయన సంకల్లో జరిగిపోయి లోపల అన్ని తూడ్లు పడినా కానీ చెప్పండి, కొడుకులకి అందరు తండ్రులు ఉంటారులే, కొంతమంది చెప్తున్నా ఉన్నవాళ్ళ గురించి బాగుండాలి అనేటువంటి అభిప్రాయం. అంటే తాను అనుభవించలేని వాటిని తండ్రి ఏం చేస్తాడు, తన బిడ్డల్లో చూసుకొని పరవశిస్తాడు. మీరు తల్లులు కూడా పరవశిస్తారు. నా అభిప్రాయం ఏంటంటే, మీరు నెలకొచ్చి ఒక 10,000 15,000 సంపాదించడానికి పడే కష్టం చెప్పండి రా. ఇంటి దగ్గర రెడీ అయ్యి బస్ దగ్గరికి వెళ్ళేసరికి చెమటలు పడుతున్నాయి, మళ్ళీ అక్కడ దిగి హడావుడిగా వెళ్ళి మళ్ళీ అది వెయ్యాలి, టయానికి కూడా లేదా జీతం కట్టో అంటాడు. ఆడిచ్చే 10 రూపాయలు అయితే మన దగ్గర 30 రూపాయలు కట్ చేస్తాడు. ఎంత బాధ చెప్పండి, ఎంత ఒత్తిడి చేసినా తల్లి తండ్రి తినకపోయినా బిడ్డలకి ఏం చేస్తారు, చికెన్ ఫ్రై, బిర్యానీ, చికెన్ ఈరోజు మటన్ తీసుకెళ్దాం అని ఎంత చక్కగా చూస్తున్నారు. అంటే తన కడుపు మాడిన బిడ్డల కొరకు కనుక కష్టార్జితం వ్యర్థం కాకూడదు. కొంచెం కష్టమైన ఇంట్లోనే చేసి పెట్టండి, బిడ్డలకు బయట అలవాటు చేయబాకండి. ఈ సాసులు బాసులు ఇవన్నీ మంచివి కాదు, ఆరోగ్యవంతమైనవి కాదు. ఎప్పుడైనా ఒకటి తినొచ్చు, ఎప్పుడైనా కొంచెం పంచదార తినడం పర్వాలేదు. రోజు పంచదార తినబాకండి, మీ ఒళ్ళు షుగర్ ఫ్యాక్టరీ అయిపోయే అవకాశం ఉంటుంది. గనుక అనుభవించి చెబుతున్నా, మామిడికాయలో కూడా పైన తొప్పరు తీసి స్పూన్తో బాగా చుట్టూ కూర్చోండి. సంతోష్ గారు బాగా కూర్చి నాకు ఆ తీపి నచ్చితే అప్పుడు తినేవాడిని. అవగాహన లేదు, ఆరోగ్యం మీద అవగాహన లేదు, వచ్చి కూర్చుంది షుగర్ ఫ్యాక్టరీ. కనుక మన ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉండాలి. అలాగే మన కష్టార్జితం రూపాయి కూడా వ్యర్థము
కాకూడదు, వ్యర్థమైన వాటికి ఖర్చు చేయకూడదు. అవసరం వచ్చినప్పుడు తెగింపే, దేనికైనా సిద్ధంగా అంటే అవసరతను బట్టి ఖర్చు పెట్టాలి. అవసరం లేకుండా ఖర్చు పెట్టి అవసరమైనప్పుడు ఖర్చు పెడితే చివరాఖరికి ఏడవలసిన పరిస్థితులు వస్తే జాగ్రత్త. అయితే త్రాగుబోతులను తిండిబోతులను ఏమైపోతారు? ఎందుకని? ఎంతరా కూలి? 1500 మేస్తే తర్వాత సేమ్ మేస్తుంది 1500. ఇంటికి వెళ్ళేది అంతరా చూద్దాం వారం తర్వాత ఆయన ఎక్కడి నుంచన్నా మోసుకు రావాలి. మొత్తం వాడికే భార్య ఏమన్నా అయిపోయి, పిల్లలు ఏమన్నా అయిపోయి, ఏది ఏమైనా వాళ్ళు ఏమైపోతారు? ఇటువంటి వాళ్ళ మన భాషలో ఏమంటాం? పేద నీచుడే, కుటుంబాన్ని కూడా పట్టుకోడా అంటాం. అంటే నీ దృష్టిలో ఏమయ్యాడు? ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముని ద్వారానే వ్రాయించాడు. కానీ జ్ఞాని అయిన సొలొమోను కూడా ఏమంటాడంటే త్రాగుబోతు, అనుభవపూర్వకంగా రాస్తున్నాడు సుమా, వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత రాస్తున్నాడు, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులైపోతారు అని. అలాగే నిద్రమత్తు చిట్టుగుడ్డలను ధరించడానికి కారణమైపోతుంది. కనుక తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనము తిండిబోతులుగా ఉండకూడదు. తినాలి. తినటం కోసం బ్రతకొద్దు, బ్రతకడం కోసం తినాలి. కనుక తిండిబోతులుగా ఉండకూడదు. తిండిబోతుతనం ఏం చేస్తుంది? దరిద్రతను తెచ్చిపెడుతుందని వాక్యములో రాయబడింది. ఇంకొద్దిగా మీకు ఆలోచన చెప్పడానికి 23వ అధ్యాయంలోనే పై మాటలకు వద్దామురా. 2వ వాక్యం, నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టు. తిండిబోతుతనం వస్తే ఏం పెట్టాలి అంటే పేకోసమనా? పేకోసం చాలా మంది ఉన్నారు. మరి అదేమో రాగమో వాళ్ళకి, అదొక ఉన్మాదం. కానీ పీక కోసుకోవడానికి కాదు, మనం భోజనం చేసేటప్పుడు నియంత్రించుకోవాలి. ఫోన్ చూస్తా తినండి. మా ఆంటీ ఒక ఆవిడ ఉండేది, రోజు కొడుకు వాళ్ళు ఇంతే తింటారు, ఇంతేగాడు తినేదని అంతే వండింది. రోజు ఎంత వండుతుందో అంతే వండింది, రోజు సరిపోతుంది. వీళ్ళేం చేశారు? భార్య భర్త రోజులు చెప్పుకుని పెళ్ళైన కొత్త వాళ్ళు టీవీ ఆన్ చేసి ముచ్చట్లు చెప్పుకుంటూ తింటున్నారు. అన్నం చాలా అర్ధాకలు కూడా తీరలా. కొడుకు ఫైర్ అయిపోతున్నాడు, నువ్వు అంతా ఇంటి అట్లా చేస్తావు అట్లా చేస్తావు అని. లేదు బాబు, రోజు అంతే వండుతాను అని. తీరా విషయం చూస్తే టీవీ పెట్టుకొని చూడటం వల్ల ఎంత తినాలో వాళ్ళకి అర్థం కాక పీకేశారు మొత్తం చాలా. కనుక ఇలాంటివి చూస్తూ తింటే ఎంతైనా వెళ్ళిపోద్ది, అది కూడా చాలా ప్రమాదకరం. గనుక నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి, ఇది ఆరోగ్యం కూడా మంచిదేనమాట. తర్వాత అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. కనుక ఇట్టి విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో 19వ వాక్యం, నా కుమారుడా నీవు విని, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? విని జ్ఞానం తెచ్చుకొని, జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? చక్కగా తన మార్గాన్ని, జీవితాన్ని నడిపించుకుంటాడు అనమాట. జ్ఞానం తెచ్చుకున్నాము, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకున్నాము. ద్రాక్షారసము త్రాగు వారితోనైనను, మాంసం ఎచ్చుగా తిను వారితోనైనను ఏం చేయకూడదు అదనమాట. చేస్తే ఏమవుతుంది? నువ్వు కూడా ఒక మంచోడు దొంగతో స్నేహం చేస్తే 6 నెలలు చేస్తే అంటాంగా వీడే
ఒక మంచోడు దొంగతో స్నేహం చేశాడు 6 నెలలకల్లా ఏమవుతాడు? అయిపోతాడు. మంచోడు చెడ్డోడు మార్చలేడురా. మీరు కూడా చెప్పండి, మనకు కూడా ఓ చెడు మాట పన్ను అయిపోద్ది, ఒక మంచి మాట అయితే అసలు ఎందుకు ఆయన అలా చెప్పాడు అని మనసు చాలా బాధ అనిపిస్తుంది. అదే ఒక చెడ్డ మాట అయితే ఇక్కడికి వెళ్ళిపోయి అసలు అది పదే 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 మనసులో రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ మధ్యకాలం 16 సంవత్సరాలు ఏదో సినిమా చూశాడంట, అందులో గమ్ తీసుకొని కాల్ చేయటం ఉందంట. ఈవిడ కూడా ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళిపోయి గమ్ తీసుకుని ఆ ఇంట్లో వాళ్ళని కాల్ చేశాడంట. అంటే ఆ ఇంట్లో ఒకరిని చంపడానికి కారణం ఎవరు అంటే ఎవరు ప్రభావితం చేశారు? నేను ఊరికి నరే జోజిగడ వస్తాడు నా వాడుక భాష జోజిగడ వస్తాడు ఎత్తుపోతాడు అని మా మనవాడితో అన్న. ఆడంటాడను తాతయ్య జోజిగడ వస్తాడు అంటే అనుభవం తాతయ్య అదే జోజి తాతయ్య అంటాడు. అంటే నేను ఫస్ట్ ఏదన్నానో నా అనుకరణ వాడు కూడా చేస్తూ ఉంటాడు. అందుచేత ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినవారితోనైనను చేయకూడదు. చేయొచ్చు, చేయకూడదా? చేయొచ్చా? చేయకపోతే ఎట్టాగురా? చేయకూడదని ఖచ్చితంగా బైబిల్లో ఉంది కాబట్టి చేయకూడదు, తప్పట్లా. కానీ నేను అనుకున్నా మన దానియేలు విషయంలో పని కుర్రవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సాయంత్రానికి అన్నిటికి ఇవ్వాలి, ఇవ్వకపోతే యామేస్తున్నారు బాబా నువ్వా, అందుకాదు 2 ఆడపిల్లలు పుట్టారు అంటారు. అందుకని ఆ మాట అనిపించుకోకుండా ఏం చేస్తాడు? 6 గారికే ఇవ్వాలి. వాళ్ళు కూడా ఏం చేస్తారు? 6 గారికి ఇస్తాడు. కొన్నిసార్లు వాళ్ళతో పాటు షాపు కూడా వెళ్తాడు. కానీ ఇంతవరకు అలవాటు చేసుకోవాలి. వాళ్ళతో ఉన్నాడు కానీ వాళ్ళ యొక్క అలవాటు లేకపోతే ప్రపంచంలో రోజు పగిలిపోద్ది అనమాట. అందుచేత మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళతో స్నేహము చేయకూడదు, చేస్తే నువ్వు కూడా తిండిపోతు అయిపోతావు అని. అందుచేత ఒకవేళ ఉన్న ఆ లక్షణాన్ని మనం తీసుకోకూడదు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు దగ్గరికి మనం వచ్చేద్దాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యానికి వచ్చేస్తే, ఇప్పుడు ఏదో తినాలని ఆశపడ్డాడంట. అతడు ఎంత గనుడో ఏమైపోయాడు? ఇప్పుడు ఆ పరిస్థితులు ఏం చేస్తాయి అంటే ఎంత ఘనంగా ఉన్నా నీచమైన స్థితికి తీసుకుని వస్తే. అందుకని ఈరోజు మనము ఆ తప్పిపోయినటువంటి కుమారుని బట్టి నేర్చుకున్న సత్యం ఏంటంటే నీచుడుగా మారిపోయాడు. కారణం అతని యొక్క బుద్ధిహీనత. బుద్ధిహీనత ఎక్కడ తీసుకెళ్ళింది? నీచత్వంలోనికి తీసుకెళ్ళి తినడానికి కూడా తిండి లేకపోతే ఆ పొట్టుల పందుల దగ్గర పనిచేస్తూ ఆ పొట్టు నిశ్చయించుకున్నాడు, కానీ దాన్ని కూడా తిననేలా. ఒకవేళ పరిస్థితులు ఎలా మారిపోతే తెలియదు, కానీ ప్రభు జ్ఞానాన్ని ఇచ్చాడు. మెళకువతో ముందుకు సాగుదాం, జ్ఞానంతో ముందుకు వెళ్దాం. వాక్యపు వెలుగులు మన జీవితాలను కుటుంబాలను కట్టుకుందాం. ప్రభు ఆ రీతిగా నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే అతడు గనుడే, వాళ్ళ నాన్న చాలా ఘనమైన వాడు, కానీ నీచుడుగా మారిపోయాడు. నీచుడైపోయాడు, పనికిరాని వాడైపోయాడు, జీరో అయిపోయాడు. కారణం అతని బుద్ధిహీనత. ఆ బుద్ధిహీనతను బట్టి నీచత్వంలోనికి వెళ్ళాడు. పందులు తినే ఆహారము తినడానికి ఎవ్వరూ ఇష్టపడరు, కానీ అతడు ఆశపడ్డాడు, కానీ అది కూడా దొరకలేదంట. దానికి గల కారణం ప్రభు లేఖనాలను చూపించాడు. నీచుడెవరు? కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 4వ వాక్యంలో, 5వ వాక్యంలో, 3వ వాక్యంలో వాటికి వ్యతిరేకమైన పదాలు మనం తీసుకుంటే వాడే నీచుడు. బిడ్డ, తెలుసు తెలియక కొన్ని జరిగిపోతూ ఉంటాయి, తెలుసు తెలియక కొన్ని మాటలు దొరికిపోతూ ఉంటాయి. అయితే ప్రభువు మనల్ని క్షమించ సమర్థుడు.
మనము ఆయన దగ్గర పశ్చాత్తాపడినప్పుడు, మనం ఆయన దగ్గర ఏడ్చినప్పుడు ఆయన మనల్ని, మన మనస్సును శుద్ధీకరించి కోల్పోయిన బుద్ధిని తిరిగి అనుగ్రహించే దేవుడు, బుద్ధిహీనతను తొలగించి బుద్ధిని కలుగు చేసేవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ఎక్కడా కూడా మా అజ్ఞానాన్ని మాలో పనిచేయకుండా మేము నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవబడగలిగిన ఆ సామర్థ్యాన్ని, ఆ అర్హతను మీరు ప్రసాదిస్తున్నందుకు వందనాలు. బుద్ధిహీనుడై తండ్రిని విడిచి దూరం వెళ్ళిపోయి పందులు తినే పొట్టు తిని కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు ఆ కుమారుడు. అయ్యా, అతను ఎందుకు అంత నీచుడయ్యాడంటే అతని బుద్ధిహీనత అతనిని నీచత్వంలోనికి నడిపించిందని. మా జీవితాలు ఆ పాఠము ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని అలా కాకుండా బుద్ధి కలిగి నడుచుకున్నట్లుగా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ మాటలు నీ బిడ్డ హృదయాలు ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నెమ్మది ఒక్క నిమిషం. దయచేసి గమనించండి, ఈ వార కార్యక్రమంలో మంగళవారం రాణి అక్క వాళ్ళ దగ్గర ప్రేమ కొడుకు జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుక్రవారం లేదు, ఎందుకంటే 5వ శుక్రవారం వస్తుంది, 1వ తారీఖు ఇది కాబట్టి 2వ తారీఖు మొదటి ఆదివారం అరుణ గారు వారు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని గమనించండి. చార్ట్ నెక్స్ట్ వీక్కి ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ వీక్ కల్లా మరొక సంవత్సరం చాట్ అక్కడ అర్పించడం జరుగుతుంది. ఈరోజు యథావిధిగా సండే స్కూల్ 4 గంటలకు జరుగుతుంది కనుక మీ పిల్లలను, తెలిసిన వారిని మీరందరూ ప్రోత్సహించి పంపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఆరాధన కార్యక్రమాల్లో బుధవారం, శనివారం, ఆదివారం యథావిధిగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చే వారం కీర్తనం చదవవలసింది అరుణ గారి యొక్క ఫ్యామిలీ వారు కీర్తనం చదువుతారు. వీటన్నిటిని మీరు గమనించండి. సంఘములో ఐక్యతతో ముందుకి మనం వెళ్ళలాగిన మీరందరూ కూడా ఏం పడాలి అంటే ప్రయాస పడాలి. ఏదన్నా మనం పర్సనల్గా మాట్లాడుకోవడం, ఇలాగూ మనం ఉండడం ఎంతైనా మంచిది. ఎందుకనంటే అంటారు కదా, పొట్ట చెప్పుకుంటే ఎక్కడ పడితే. కాబట్టి మనలో మనం సమర్థించుకుని ముందుకు వెళ్ళాలి అని మీకు తెలియజేస్తున్నాను. సంఘము అంటే పాస్టర్ గారు వాళ్ళు కూడా సంఘంలో భాగమేగా. నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరూ వెళ్ళారు, పలకరించారు కూడా. మా నాయన కూడా వెళ్ళింది అనుకుంటా, రజనీ గారు కూడా వెళ్ళారు. ఏదంటే మనం పర్సనల్గా సంఘం వరకే మాట్లాడుకోవాలి. మన సంఘం కన్స్ట్రక్షన్ జరిగింది కదా, జరుగుతూ ఉన్నప్పుడు కూడా చూస్తూ మనం ఉన్నాం, వచ్చి సహకరించాలిగా. ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాం, సహకరించాలి. ఇలాంటి కొన్ని ఏంటంటే మనం లోపలే డిస్కస్ చేసుకోవాల్సినటువంటి విషయాలు. కాబట్టి వీటిని మీరు ఆలోచించండి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను, అప్పుడు మీకు ఏమవుతుంది? నన్ను కూడా అందరూ అంటారు ముక్సూటిగా మాట్లాడతాడు, అవతల వాళ్ళకి ఏమైంది? మీరు మాట్లాడడం తప్పు కాదు, అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. అయ్యగారు వెళ్ళారు, అమ్మగారు వెళ్ళారు, పెద్ద అమ్మగారు వెళ్ళారు, రజనీ గారు వెళ్ళారు, వాళ్ళు మన సంఘ సభ్యులు, మన సంఘ సభ్యురాలు. ఆ చర్చ అంతా వెళ్ళిందా మరి? మెయినామా? వీటిని మీరు గమనించాలి. ఎందుకంటే బాధ ఓకే, కానీ ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ కొంచెం ఓకే. కానీ అత్తగారు ఏ చర్చ్ మెంబరు?
కృపానిధియగు మా తండ్రి, మిక్కిలి ఘనుడా మీకు వందనాలు. ఈరోజు జరిగించిన ఆరాధన కొరకై కృతజ్ఞతలు, మాట్లాడిన నీ మాటలను బట్టి కృతజ్ఞతలు తండ్రి. కూడి వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు. అలాగే మా దేవ, నీ బిడ్డలు నీ సేవార్థమై అర్పించిన కానుకలన్నిటిని బట్టి నైనా మీ సేవకుడు పోషణ కొరకై నీ బిడ్డలు తెచ్చిన ఆహారపు ధాన్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ బిడ్డల కష్టార్జితమంతటిని దీవించండి. నీ బిడ్డల కుటుంబానికి తినడానికి కావలసిన ఆహారము సమృద్ధిగా దయచేయండి. ప్రతి అవసరత నీ నామములో నీ బిడ్డలకు తీర్చండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యములో వాక్కు నీ బిడ్డల పట్ల నెరవేర్చండి. వారి గర్భఫలమును దీవించండి. వారు వెళుతున్న ప్రయాణాలన్నిటిలో తోడుగా ఉండండి. అలాగేనైనా వారి కుటుంబాలలో, వారి హృదయాలలో మీ నెమ్మది ప్రసాదించండి. కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలను, దేహాలను ఏడ్పిస్తున్న అనారోగ్యాలను యేసు నామములో తొలగిస్తున్నాం. మీరే నీ బిడ్డలను బలపరచండి. కొంతమంది రుణ భారాలు, కొంతమందికి అనారోగ్యం, కొంతమందికి ఆర్థిక పరిస్థితి, కొంతమందికి కొన్ని రకాలైనటువంటి కలవరాలు, వీటన్నిటిలో నుండి నీ బిడ్డలకు విడుదల చేసి వారిని దీవెనతో నింపి కాపాడండి, బలపరచండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి తండ్రి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి తండ్రి నీ బిడ్డలకును అలాగే పరిచర్యకును సకల పరిశుద్ధులకును సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాది మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మల ప్రేమ వర్షము. కుమ్మరించుము దేవా, ఈనాడే వర్షింపుమీసా, నీ నిండు దీవెనలు నీ నామమందు నా వేడి సన్నిధి ప్రతిష్ఠితుము. ఈ మాది మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మల ప్రేమ వర్షము. కుమ్మరించుము దేవా. ఆమేన్. యెహోవా మిమ్మలను ఆశీర్వదించునుగాక. యెహోవా మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.